ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे ॐ सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियं तरं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృప కటాక్ష వీక్షణముల మాట క్షేత్రపతి అయినటువంటి సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజుకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ భగవాన్ వేదవ్యాస మహర్షికి దండ ప్రణామాలు ఆచరిస్తూ శ్రీ మహాభారత కావ్యానికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణమాత్మ పరమాత్మ స్వరూపులను మీ దగ్గరికి శిరస్సుంచి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో ముందుకెళ్తున్నాం. ఈరోజు ఏకాదశి సందర్భంగా భగవద్గీత పారాయణం చేసుకున్నాం. ప్రతి ఏకాదశి కూడాను చాలా పరమ పవిత్రమైనటువంటి పుణ్యదినంగా మనం భావించాలి. ఏకాదశి అనేది భక్తికి మరియు జ్ఞానానికి కూడా ప్రతీక. అంతేకాకుండా మనలో వైరాగ్యాన్ని కూడా ప్రేరేపిస్తుంది. ఏకాదశి అనేది ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ ఏకాదశి రోజు పూర్ణంగా పగలు రాత్రి ఉపవాసం ఉంటే సకల రోగాల నుంచి మనకు విముక్తి లభిస్తుంది. ప్రతి 15 రోజులకు ఒక్కసారి వస్తుంది. కేవలము జలపానం ఒక్కటి చేయవచ్చు. పగలు రాత్రి పూర్తిగా ఉండి మరుసటి రోజున ఉదయం భగవంతునికి ప్రసాదం నివేదించి స్వీకరిస్తే ఆ భగవంతుని అనుగ్రహం చేత పరిపూర్ణంగా ఆరోగ్యం మన వశంలో ఉంటుంది. దీనిని సైంటిఫిక్గా కూడాను రుజువు చేసినారు 2024లో. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంకా ఏడాది కూడా కాలేదు. ఒక 6 నెలల క్రితమే జర్మనీ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి ఏంటి ఏకాదశి, ఎందుకు ఇంత ప్రాముఖ్యం ఇస్తున్నారు మానవులు భారతీయులు అని చెప్పేసి దాని మీద ప్రయోగాలు చేశారు. ప్రయోగాలు చేస్తే వాళ్ళకు తెలిసిన ఒక గొప్ప నిజం ఏమిటి అంటే క్యాన్సర్ గడ్డలను కూడా తినేస్తున్నారు. దేహం లోపల క్యాన్సర్ గడ్డలు చిన్న మొదలైందంటే స్టార్టింగ్లో ఉండేటువంటి క్యాన్సర్ గడ్డలను కూడాను ఏకాదశి ఉపవాసం ఉండేటువంటి వాళ్ళల్లో దేహమే మింగేస్తున్నట్టు. బీపీలు షుగర్లు కూడాను నార్మల్ స్థితికి వస్తున్నాయి. ఎవరైతే పరిపూర్ణంగా ఉపవాసం ఉంటారో వాళ్ళకి ప్రతి అంగము కూడా దేహం లోపల ఉండేటువంటి ప్రతి అంగము కూడాను పరిపూర్ణంగా డెడికేటెడ్గా పనిచేస్తున్నాయి. ఆయా అంగాలు ప్రాపర్గా పని చేయకపోతేనే రోగాలు వస్తాయి. మనిషికి కాలేయం సరిగా పని చేయకపోతే అదే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. షుగర్ని ఫ్రీగా వదిలేస్తారు రక్తంలో. షుగర్ లెవెల్స్ డెవలప్ అయిపోతాయి. దేహంలో రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయినాయనుకోండి, రోగాలకు ఆలవాలం అయిపోతుంది. దేహం అనేది ఎంత సప్లై కావాలో అంతే రక్తంలోకి వదలాలి రక్తాన్ని, ఆ షుగర్ని. అలా వదలకపోతే గ్లూకోజ్ డౌన్ అయిపోయినా సుస్థ అయిపోతాడు మనిషి, పడిపోతుంటాడు. సుస్థ అయిపోయి వెలుగుని పడిపోతాడు.
షుగర్ లెవెల్స్ ఎక్కువైనా అన్ని అంగాలు సరిగా పనిచేయవు, రోగకారక క్రమంలో ఎక్కువైపోతాయి, అనారోగ్యానికి దారితీస్తుంది. క్రిములన్నిటికి కూడాను ప్రోత్సహించడానికి దేహం అనేది ప్రోత్సహించినట్లయిపోతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఎక్కువగా డెవలప్ అయిపోతుంది. తద్వారా రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం. కాబట్టి ఎంత ప్రాపర్గా దేహం రక్తంలోకి షుగర్ వదలాలో అంతే వదలబడాలి. అలా వదలకపోతే సమస్య. అది ఆ కాలేయం చేయాల్సిన ప్రాపర్ పని, అది చేయకుండా పోతుంది. సాధారణంగా అయితే ఎప్పుడైతే మనము ఈ ఏకాదశి ఉపవాసం ఉంటామో ఓ రోజంతా భోజనం పెట్టాలి. తద్వారా ఆయా అంగాలు అనేటువంటివి ఏమైపోతాయి, ఆహారం కోసము ఎదురు చూస్తూ ఉంటాయి. అది కొద్దిగా సింపుల్ అనే అంటే చిక్కిపోతాయి, కుంచుకుంటుంది. తద్వారా ఆయా అంగాలు టైట్నెస్కి వస్తాయి, స్టిఫ్నెస్కి వస్తాయి. ఒక రోజంతా భోజనం పెట్టేది ఆకలితో ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మళ్ళీ మరుసటి రోజు కొద్దిగా భోజనం పెట్టినా ఆకలితో ఉంటుంది దేహం అంతా కూడా, ప్రతి అంగం కూడా ఆస్వాదించాలనేది ఉంటుంది ఆహారాన్ని. వెంటనే దాన్ని కొద్దిగా మనకంటే దాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి, దేహంలోనికి వాడుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో ప్రాపర్గా పనిచేసేది అలవాటైపోతుంది. మనము సరిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, దేహం దృఢంగా, బలంగా, స్థిరంగా ఉంటే అన్ని పార్ట్స్ చక్కగా పనిచేస్తాయి. మనం ఎక్సర్సైజే చేయము, ఇంటి పని దండిగా ఉంటుంది అని ఆడవాళ్ళంతా అట్లే ఉంటారు. అయ్యో పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు పని 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 పని, ఇంకా మళ్ళీ ఎక్సర్సైజ్కి ఎక్కడ సమయం కేటాయించేది అని చెప్పేసి ఆడవాళ్ళు ఉంటున్నారు. అందులో అసత్యం అనేది ఏ కోశానా లేదు, సత్యమే. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎక్కువ కష్టపడేది స్త్రీలే. సమాజంలో ఎవరింట్లో చూసినా అదే. మగవాళ్ళకు ఉన్నంత రెస్ట్ అనేది ఆడవాళ్ళకు ఉండదు. అయితే ఆడవాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకు అంటారే, మీరు ఎంత పని చేసినా ఈ తలకు, మెడకు, నడుముకు, చేతులకు, కాళ్ళకు తప్పితే దేహము లోపల ఉండేటువంటి మూత్రపిండాలకు ఎక్సర్సైజ్ జరగదు, గుండెకు ఎక్సర్సైజ్ జరగదు, ఊపిరితిత్తులకు ఎక్సర్సైజ్ జరగదు, కాలేయానికి ఎక్సర్సైజ్ జరగదు, అంతఃస్రావ గ్రంథులకు ఎక్సర్సైజ్ జరగదు, ప్రేగులకు ఎక్సర్సైజ్ జరగదు, గర్భకోశానికి ఎక్సర్సైజ్ జరగదు. అంతర్గతంగా ఉండేటువంటి అంగాలకు ఎక్సర్సైజ్ జరిగేది ఎప్పుడు అంటే కనీసం ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల సేపు అయినా బాగా ఎక్సర్సైజ్ అంటే ఎగిరితే, జంపింగ్, బాడీ అనేది షేక్ కావాలి, వణికిపోవాలి, ఇట్లా పార్ట్స్ అన్ని లోపల షేక్ కావాలి. ఇలా ఎగిరితే, ఇట్లా కదిరితే బాగా షేక్ అయితే ఏమవుతుంది, రక్త ప్రసరణ వ్యవస్థ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆయా అంగాలలో పేరుకున్నటువంటి జీవ రసాయన ప్రక్రియల వల్ల పేర్కొన్నటువంటి క్రిములు కావచ్చు, వేస్టేజెస్, మాలిన్యాలు కావచ్చు, అక్కడే ఉండిపోయి స్టాక్ అయ్యి ఆ పార్ట్ అనేది దెబ్బతినేదానికి, బరువు ఎక్కేదానికి దారితీస్తుంది. ఎప్పుడైతే బాగా షేక్ చేస్తామో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అంతే చేస్తే అవన్నీ కదులుతాయి, రక్తం దాని అంతా శుద్ధి చేసేస్తుంది, లాక్కెళ్ళిపోతుంది, చెడునంతా పక్కకు లాక్కుపోతుంది, స్ట్రాంగ్గాను తయారవుతుంది, రక్త ప్రసరణ బాగా సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి ఫుడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఆ అంగం అనేది స్థిరంగా, దృఢంగా, బలంగా, యాక్టివ్గా పనిచేస్తుంది. ఆ అవకాశం ఇవ్వడం లేదు. ఇంట్లో పనిలో పడిపోయి, ఇంటి పనులకే అంకితం అయిపోయి, స్వతః సిద్ధంగా స్త్రీలు తమ ఆరోగ్యం గురించి సరిగా కేర్ తీసుకోండి. దానికోసమే కనీసం ఏకాదశి రోజైనా పూర్తిగా ఉపవాసం ఉంటే ఆ పని, ఆ ఏకాదశి వ్రతం వల్ల, ఉపవాసం వల్ల జరిగిపోతుంది పరిపూర్ణంగా. తద్వారా అన్ని క్రిములను క్లీన్ చేసేస్తుంది, అన్ని మాలిన్యాన్ని శుద్ధి చేసేస్తుంది.
సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కొద్దిగా లెవెల్స్ మనకు తెలియదు, బీపీ పెరగడమో బీపీ తగ్గడమో అవుతుంది, షుగర్ లెవెల్స్ పెరగడమో షుగర్ లెవెల్స్ తగ్గడమో జరుగుతుంది, మనకు అర్థం కాదు, టెస్ట్ చేస్తే తెలుస్తుంది. కానీ 15 రోజులకు ఒక్కసారి ఎవరైతే ఉపవాసం ఉంటూ ఉంటారో ఆ బీపీ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్ కానీ ఈక్వలైజ్ అవుతున్నాయి, సైంటిస్టులు గుర్తించినటువంటి విషయం. ఈ విధంగా అన్ని రకాలుగా పరీక్షలు చేసి ప్రతి ఏకాదశికి ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తే వాళ్ళు 100 సంవత్సరాల వరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటున్నారని తేల్చినారు, రుజువులతో సహా. అలా తేల్చడం వల్ల వాళ్ళకు అత్యున్నత పురస్కారం, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారం నోబెల్ బహుమతి సైన్స్లో, అది వాళ్ళకు లభించింది. మన దేశంలో ఇది పుట్టింది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే అరణ్యవాసంలో పాండవులు ఉన్నప్పుడు ఆ పాండవులకు ఆరోగ్యం కాపాడుకోవడం కోసం, భగవంతుని అనుగ్రహం కోసం, సంపూర్ణ ఆయుష్ కోసం, ఇంద్రియ నిగ్రహం కోసం, మనోనిగ్రహం కోసం, అనవసరమైన ఆవేశాలు తగ్గడం కోసం, వాళ్ళలో విపరీతమైన ఆవేశం రూతలవుతోంది. తమకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది, దాన్ని ఎలా జయించాలి? 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, అన్యాయంగా మమ్మల్ని వంచన చేసి ఎంతో కష్టపడి స్వయంకృతంగా సంపాదించినటువంటి బీడు భూమి ఇస్తే ఆ బీడు భూమిని అద్భుతమైనటువంటి క్షేత్రంగా వాళ్ళ తపశ్శక్తి చేత, దేవతల అనుగ్రహం చేత తయారు చేసుకొని ఒక మంచి నగరాన్ని విశ్వకర్మ చేతనే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో స్వయంకృతం, అది స్వయంకృతంగా కష్టపడి సంపాదించుకున్నారు. దానిని సునాయాసంగా కేవలం వినోదం కోసం అని పిలిచి జూద ప్రక్రియను మొదలుపెట్టి వినోదం అని చెప్పి దాన్ని మొత్తం వాళ్ళ సంపదని, సర్వస్వాన్ని లాక్కొనే ప్రణాళిక వాళ్ళు రచించుకొని వంచనతో మొత్తం తీసేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు పాండవులు చాలా అన్యాయానికి గురైనారు. కేవలం లాక్కున్న సంపద లాక్కుంటే పోతే పోనీలే మళ్ళీ సంపాదించుకోవచ్చు అనుకోవచ్చు. వాళ్ళని బానిసలుగా మార్చేస్తారు. పోతే బానిసలు అయితే పోతే పాయ. వాళ్ళ కుల పత్నిని స్త్రీల దగ్గరికి పోకూడదు, ఆ విషయంలో స్త్రీల దాకా పోకూడదు. ఏం పరాయి స్త్రీ కూడా కాదు, వాళ్ళ కుటుంబంలో స్త్రీనే కదా. తల్లితో సమానమైనటువంటి వదినను వివస్త్ర చేయాలని చూస్తుంది. కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో అక్కడ ఆమె కాపాడబడ్డది. అది వాళ్లకు ఎంత మర్చిపోదామనుకున్నా మర్చిపోలేనటువంటి దుస్థితి పాండవులు కలిగించిన అటువంటి కోప ఆవేశం, ప్రతీకారేచ్ఛ రగులుతూ ఉంటుంది పాండవులకు. వాళ్లకు శాంతం కోసమని, ఏకాగ్రత కోసమని, ధ్యానం కోసమని, స్వయం చిత్తం ప్రశాంతత సాధించడం కోసమని ఏకాదశి వ్రతాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడే ప్రబోధించినారు. కోరికి పాండవులు. తద్వారా పాండవులు ఆ ఏకాదశి వ్రతాన్ని సంవత్సరం పాటు ఆచరిస్తే చాలు, వాళ్ళ కష్టాలు తొలగిపోతే వాళ్ళకి ఏమైనా కోరికలు ఉన్నా నెరవేరుతాయి, వాళ్ళ ఆపదలు ఏమైనా తొలగిపోతాయి, సకల శుభాలు చేకూర్చేటటువంటిది అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రబోధించినాడు. ప్రతి ఒక్క ఏకాదశికి వివరణాత్మకంగా కథ చెబుతూ ప్రతి ఏకాదశి గొప్పతనాన్ని కూడా బోధించింది శ్రీకృష్ణ పరమాత్మ. అదే మనకు ఆచరణీయమైంది, అనుసరణీయమైంది. కాబట్టి ప్రతి ఏకాదశికి 8 సంవత్సరాల పైన ఉండేవాళ్ళు, 60 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు ఒక విధిగా, నియమంగా ఏకాదశి ఉపవాసం చేయాలి. ఒక్కరోజు పగలు రాత్రి అన్నం తినకపోతే ఏ మాత్రము మరణం మన దగ్గరికి రాదు. రాసి పెట్టుకోండి. ఎవరైనా ఒకరోజు అన్నం తినకపోతే చచ్చిపోతామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు మరణించారు. ఒక్కరోజు అన్నం లేకపోతే మరణించారు. తద్వారా ఆరోగ్యం వస్తుంది. కనీసం ఒక రోజంతా ఉండలేకపోతే పగలంతా అన్న ఉపవాసం ఉండి నీళ్లు మాత్రమే తీసుకుని రాత్రి 8 గంటలకో 9 గంటలకో రైస్ ఐటమ్స్ మాత్రం తినకూడదనేది నియమం. అవి అటుకులు ఏమి తినచ్చు అన్నట్టు అటుకులు తింటుంటారు.
అటుకులు కూడా దోషం, రైస్ ఐటమే కదా. కాబట్టి రైస్తో చేసింది ఏది తినకూడదు. ఎందుకు అంటే మురుడు అనేటువంటి రాక్షసుడు రైస్లోని ప్రవేశిస్తాడు ఏకాదశి రోజు. మనకు తెలియదు కానీ పెద్దలు చెప్పినారు. ఆ రాక్షసుడు ప్రవేశిస్తాడని చెప్పిన తర్వాత మనకేం రాక్షస ప్రభావం పడదు. మన ఆ రాక్షసుడు వచ్చే తినేయడు, మనల్ని చంపడు, మనల్ని ఇబ్బంది పెట్టలేడు. కానీ రాక్షస గుణాలు మనకు వచ్చే అవకాశం, కానీ వాని ప్రభావం అనేది ఆ రైస్ మీద ఉంటుంది. అంటే రాక్షస గుణాలు ప్రవేశిస్తాయి ఏకాదశి రోజు. అందువల్ల మనలో కోపము, ఆవేశము, ఉద్రేకము, ప్రతీకారేచ్ఛ, పంతాలు, పట్టింపులు, ఈసడింపులు, అలగడాలు, ఒకరిని ఏ విధంగా శోభకు గురి చేయాలి, ఒకరిని ఏ విధంగా బాధ పెట్టాలి, ఒకరిని ఏ విధంగా మట్టు పెట్టాలి, ఇట్లాంటివి రాక్షస గుణాలే, వేరే ఏం కాదు. ఈ రాక్షస గుణాలన్నిటివి మనలోకి ప్రవేశిస్తాయి రైస్ తింటే ఏకాదశి రోజు. ఏం రాక్షస వచ్చి మనం చంపుతాడా ఏంటి? ఏం కాదు. ఈ రాక్షస గుణాలు మనం చంపుతాం, క్రమక్రమంగా శోభకు గురి చేస్తాయి. శోభకు గురయ్యే కొద్దీ ఏమైపోతుంది? లోపల ఉండే పార్ట్స్ కాలిపోతుంటాయి, దెబ్బతింటున్నాయి. ఎక్కువ క్షోభకు గురి చేస్తున్నామన్న వ్యక్తిని లోపల ఉండే కాలేయం పనిచేయకుండా ఆగిపోతుంది. హార్ట్ దానికి ప్రభావం, దానికి పటుత్వం కోల్పోతుంది. హార్ట్ తనకు ఆ పటుత్వాన్ని కోల్పోతే రక్త ప్రసరణ వ్యవస్థని దెబ్బపడుతుంది. వాల్వ్స్ అనేవి ఉంటాయి, రక్తాన్ని ఎంత పంపించాలో అంత పంపించబడతాయి. కవాటాలు ఉంటాయి, వాకిళ్ళు, సిరలు, ధమనులు అని ఉంటాయని చెప్తున్నాను. మంచి రక్తము ధమనుల ద్వారా, చెడు రక్తము సిరల ద్వారా వస్తూ శుద్ధి అయిపోతూ ఉంటుంది. ఊపిరితిత్తుల్లో నుంచి గుండెకి ఊపిరితిత్తుల్లో రక్తం ప్రసరిస్తుంది. వాటి కవాటాలు అనేటివి ఎంత పంపించాలో నడిపిస్తూ ఉంటాయి, అవి ఆగిపోతాయి, అంతే ఇలా పడిపోతాయి. పోతాడు రక్తం విపరీతంగా, ఎంత పోవాలో అంత పోతుండాలి, ఎంత రావాలో అంత వస్తుండాలి. గుండె యొక్క పరిస్థితిని బట్టి, దాని యొక్క కెపాసిటీని బట్టి ఫోర్స్గా పట్టకూడదు రక్తం వచ్చి గుండెని. అలాగే మరి గమూముగా పోకూడదు, మళ్ళీ పంప్ చేయలేదు. అది ఇది మెయింటెనెన్స్ అనేది పటుత్వంతో ఉంటేనే సాధ్యమవుతుంది. ఎక్కువ ఎవరికైతే క్షోభ కలుగుతూ ఉంటుందో, ఆవేశానికి గురవుతుంటారో, కోపానికి, ఉద్రేకానికి గురవుతూ ఉంటారో, మానసిక ఘర్షణకు లోపల ఎవరైతే గురవుతూ ఉంటారో వాటి ప్రభావం చేత గుండె తన యొక్క కెపాసిటీని కోల్పోతుంది. ఊపిరితిత్తులు దాని కెపాసిటీని కోల్పోతాయి. కాలేయము తన కెపాసిటీ కోల్పోతాయి. అవి డల్ అయిపోతాయి, లేదా ఎక్కువ వేగానికి, ఒత్తిడికి గురి అయిపోతాయి. తద్వారా ఆయా పార్ట్స్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల బీపీలు పెరగడమా, లేదా డౌన్ కావడమా, లేదా షుగర్ పెరగడమా, లేదా మరీ డౌన్ కావడమా అయిపోయి మొత్తం ఆరోగ్యమే కొలాప్స్ అయిపోతుంది. మూడవది వచ్చేసి కడుపు లోపల కూడా మంట పుడుతుంది. ఎక్కువ ఎవరైతే ఘర్షణతో ఆలోచన చేస్తూ ఉంటారో, మానసికంగా కృంగిపోతూ ఉంటారో, అటువంటి యొక్క వాళ్ళకి కడుపులో తేమ తగ్గిపోతుంది. ప్రేగుల్లో తేమ తగ్గిపోవడం సహజంగానే ఆకలి చచ్చిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది. సరిగా ఆహారం తీసుకోవడం, డ్రైనెస్ పెరుగుతుంది. డ్రైనెస్ పెరిగే కొద్దీ ప్రేగు లోపల ఉండే శ్లేష్మస్థరం ఉంటుంది. అది శ్లేష్మస్థరం జిగురు లాంటి దాన్ని ఉత్పత్తి చేసేది. ఆ జిగురు లాంటి శ్లేష్మస్థరం అనేది డ్రై అయిపోతుంది. అప్పుడు ప్రేగుల లోపల చెరువు ఎండిపోతే ఏ విధంగా అయితే పాయలు చీలిపోతుందో నేల, ఆ విధంగా ప్రేగు లోపల వైపున చీలిపోతుంది. పైన ఉండే లేయర్ అంతా పట్టుకుపోతుంది. అది మనకు జిగురు లేయర్గా ఉండేది. అన్నం తింటానే సర్వం జారిపోయేటట్టుగా, మూవ్ చేసేటట్టుగా జిగురు ఉంటుంది అడ్డంగా. ఇది ఎండకపోయేసేసి ఆ ప్రేగు లోపల వైపున పుండులాగా తయారైపోయేసి బీటలు పారిపోతే అప్పుడు ఏమైపోతుంది? తిన్న ఆహారం అనేది మంట పుట్టిస్తుంది. కొద్దిగా కాలం తిన్నా మంట, పెరుగన్నం తిన్నా మంట అనిపిస్తుంది వాళ్ళకి.
రాపిడితో పోతుంది ఆహారం అనేది. ఇక్కడ ఆల్రెడీ పుండు ఉంది, దీని మీద ఆహారం పోతే ఎట్టపోతుంది? ఇంకా జిగురు కాబట్టి సర్వం జారిపోతుంది. జిగురు లేనప్పుడు ఏమైపోతుంది? టైట్గా ఇలా రాసుకొని పోతుంది. గొంతులో తేమ లేకపోతే ఎట్లయితే ముద్ద మింగబడదో అట్లా ప్రేగు లోపల కూడా మూమెంట్ అనేది అట్లా అయిపోతుంది. కోశం ఆహార కోశం ఉంటుంది, అన్న కోశం అంటారు. ఆ అన్న కోశంలో కూడా ఆ విధంగా తయారైపోతే ఏమి తిన్నామంట వైపు దొబ్బుతుంది పైకి. అది పైకి లేచి వస్తుంటుంది, అట్లే ఆహారం తిన్నదంతా పైకి వస్తుంటుంది. ఇక్కడికి వచ్చే కొద్ది మళ్ళీ మంట అవుతాం, మళ్ళీ దొబ్బుతా ఉంటాం. మనం ఇలా పైకి వస్తుంటే దొబ్బుతా ఉంటాం, లేదా నీళ్ళన్నా పోస్తాం. ఆ విధంగా లోపల తక్కువైనా కష్టమే, ఎక్కువ ఉండాలి. కారం తక్కువైతే బాధ అంతా. ఇంకా కొద్ది మిరపకాయ నవ్వుకొని దాన్ని నలుచుకొని తింటాం. కానీ కారం తక్కువ ఉంది, కారం తక్కువ చిల్స్ అంటే ఏమంటారు? కారం ఎక్కువ ఉండాలి కదా, స్పైసీగా ఉండాలి. అంత పొడి కలుపుకునేది, పొడి రాల్చుకునేది. పచ్చిమిరపకాయ అయితే కొన్ని నలుపుకొని తినేది, లేదా కొరుక్కొని తినేది కొద్దిగా. ఆ విధంగా మసాలాలు కారాలు ఎక్కువ తింటున్నారనుకోండి, ఇది ఇంకా ఎక్కువ మంట పుట్టిస్తుంది. అలాంటి సందర్భంలో కేవలం పెరగన్నము, మజ్జిగన్నము, నెయ్యి అన్నము, పాలు అన్నము, వెన్నతో చేసిన అన్నము, లేదా పరమాన్నం ఇలాంటివి మాత్రమే తినాలి. నెయ్యి ఎక్కువ వేసుకోండి. అలా తినకపోతే ఒక వారం రోజులు తినాలి. అప్పుడు మళ్ళీ ఇదంతా జిగురంతా పోయేసేసి దీంట్లో ఉంటుంది వెన్న, నెయ్యి, మజ్జిగలో ఉండేటువంటిది. ఆ జిడ్డు అంతా కూడా పోయేసి దాని మీద పేరుకుంటుంది. పేరుకొని లోపల వైపు వచ్చి లేయర్ తయారవుతుంది, ఇది జిగురుగా తయారవుతుంది. ఇంకా మంట అనేది తగ్గిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు? ఒక ర్యాంటాకో జింటాకో ఇస్తాడు. అవి ఏం చేస్తాయి? ఆడిపోయినంత అర్థం పడతాయి, మత్తులాగా తగ్గలని తగ్గిపోతుంది. మళ్ళీ మరుసటి మళ్ళీ మొదలే కదా పరిస్థితి. సహజ సిద్ధంగానే తినే ఆహారం ద్వారానే దాన్ని సరి చేసుకుంటే మాతలు మింగే కర్మ పట్టదు, మాతలు మింగే పని లేదు. ఇవన్నీ కూడాను మానసిక ఒత్తిడి వల్ల ప్రేగు గోడలు కూడా చిట్లుతున్నాయి. రక్తకేశం నాలుకలు కూడా చిట్లిపోతాయి. అటప్పుడు రక్తస్రావం ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది కడుపు లోపల. ఎందుకు? గాయమైపోయింటుంది, పైన లేరు పట్టుకుపోయి ఉంటుంది. రక్తకేశ నాలుకలు పైకి తెలియంటాయి. నువ్వు కారంగా దొబ్బుతావు, బలవంతంగా దొబ్బితే నీళ్ళు పోసి ఇంకేమైనా దొబ్బేసే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ సైడ్కు పొట్ట ఉంటుంది, అదే అన్నకోశం ఉంటుంది. ఏం తిన్నా ఇలా జారి ఇలా టన్ కావాలి. ఆడే వచ్చి ఆడ స్టాక్ అవుతుంది, ఆడే పుండైతా ఉంటుంది, ఈడే మంట పుడుతూ ఉంటుంది. ఆ రక్తకేశనాలు కూడా ఆడ చిట్లే అవకాశం ఉంది. ఎక్కువ డ్రై అయిపోయే కొద్ది చిట్టితే రక్తస్రావం ఏర్పడిపోతుంది. దాన్ని కూడా జీర్ణం చేస్తుంది దేహం. ఎక్కువైపోతే ఓవర్గా బ్లీడింగ్ అయిపోతుంది కడుపులో. గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుంది సార్? ఇదే ఒత్తిడి వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, టెన్షన్స్ వల్ల. అలాగే కారము, ఉప్పు, కట్వంల లవణ తృష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన. అతి కారం, అతి ఉప్పు, అతి వేడి, అతి చేదు ఎవరు వాడరు, కానీ మసాలా చేదు కూడా ఉంది. తీక్ష్ణ అంటే ఘాటు అని అక్కడ. తీక్ష్ణ ఘాటుగా ఉండేటువంటివి ఎక్కువ తీసుకునే వాళ్ళకు ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మానసిక ఒత్తిడి దానికి ఇంకా ఎక్కువ చేస్తారు. కాబట్టి తెలివైనటువంటి వాళ్ళు, బుద్ధి ఉండేటువంటి వాళ్ళు, జ్ఞానం ఉండేటువంటి వాళ్ళు అనవసరంగా తలలో ఏవి వేసుకోకూడదు. దేనికి కనెక్ట్ ఎక్కువ కాకూడదు. ఏదైతే మనకు బాధ కలిగిస్తుందో దాంతో కనెక్ట్ కాకూడదు. డిటాచ్మెంట్ ఉండాలి. దాన్నే అటాచ్మెంట్ చేసుకుంటారు ఇంకా ఎక్కువ. దాన్నే పట్టుకుని ఆలోచన చేస్తూ ఉంటారు. అది కూడా కర్మ. ఏదో పాపం ఉంటుంది, అదే తిప్పుతూ ఉంటుంది. కానీ అటువంటి స్థితిలో భగవన్నామం ఎక్కువ జపం చేస్తే ఆ అటాచ్మెంట్ లూజ్ అవుతుంది. దానికి ఎక్కువ సమయం కేటాయించకూడదు. ఆ విషయాలకు ఏ విషయమైతే మనకు దుఃఖాన్ని ఇస్తుందో, ఏ విషయమైతే మనకు బాధ కలిగిస్తుందో, ఏ విషయమైతే మనకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుందో, ఏ విషయమైతే మనకు ఆహారం ఆకలి కానికుండా చేస్తుందో ఆ విషయంతో అటాచ్మెంట్ తొందరగా తెంచేసుకున్నవాడు జ్ఞాని. ఎవరో కాదు జ్ఞానులు. ఎంత పెద్ద స్థానంలో ఉన్నా, ఎంత పెద్ద స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద పీఠాధిపతిలో ఉన్నా
పీఠాధిపతులుగా ఉంటున్నా ఇలాంటి అటాచ్మెంట్ ఉందంటే వాళ్ళు మాత్రము వాళ్ళు నరకం అనుభవించవలసిందే. లోపల నరకం అనుభవిస్తూనే ఉంటారు. ఎవరు సామాన్య స్థితిలో ఉండి కూడా కాక, సామాన్య కుటుంబంలో ఉండి కూడా కాక, సంసారంలో ఉండి కూడా కాక ఈ అటాచ్మెంట్ పెంచుకోగలిగే శక్తి తెలుసుకున్నారా? ఈ దుఃఖంతో ఎలా డిటాచ్మెంట్ చేసుకోవాలో తెలిసినారా? వాళ్ళే పూర్ణ జ్ఞానం. గురువులు కూడా కాదు, గురువులు కూడా కాలేరు. ఏదో ఒక దాంట్లో అటాచ్మెంట్ పెట్టుకో ఉంటారు. వాళ్ళ అజ్ఞానుల కిందకే లెక్క. గురువులైనా కానీ కాక అజ్ఞానులే. నేను చెప్తున్నా కాదు, ఇది శాస్త్రవాదం. ఎందుకు జయించలేకున్నారు? మనసును జయిస్తే అటాచ్మెంట్ తొలగిపోతుంది. ఆ మనసును జయించలేక దానికి అతుకొని డిటాచ్మెంట్ కాలేక దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాటిని ఈష్ణత్రయాలు అన్నారు పెద్దలు. ధనేషనో, ధారేషనో, పుత్రేషనో ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇవే ఎంతబడేది. ధనం మీద వ్యామోహమో, దార మీద వ్యామోహమో, పుత్రుల మీద వ్యామోహమో, పదవి మీద వ్యామోహమో, ఇవే పంతాలు పట్టింపులు, ఇవే వ్యామోహం. ఇవి మనిషిని నాశనం చేస్తాయి. వాటిని అధిగమించిన వాడే జ్ఞాని. అంతే, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇవన్నీ కూడాను మనసులో పెట్టుకొని ఏకాదశి ఉపవాసం చేస్తున్నానంటే మనకు పూర్ణ జ్ఞానము కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం వల్ల భక్తి లభిస్తుంది. భక్తి పెరిగే కొద్దీ పుణ్యం పనులు చేస్తారు. పుణ్యం పని ఇంకొక పుణ్య పనికి ప్రేరణ ఇస్తుంది. ఒక చిన్న పాప పని మరొక పాప కర్మకి ప్రేరణ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక పుణ్యమైన పని చేస్తామా ఇంకొక పుణ్యకార్యానికి ప్రేరణ ఇస్తుంది. అదే ఒక చిన్న పాప కార్యం చేస్తామా మరో పాప కార్యానికి అది దారితీస్తుంది. కాబట్టి ఏకాదశి నుంచి మొదలు పెట్టాలి పుణ్యకార్యం. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా పుణ్యమే. ఎంత జపం చేస్తే అంత పుణ్యమే. ఎంత భగవద్గీత పారాయణం చేస్తే అంత పుణ్యమే. ఎంత గురువుల సమీపంలో కూర్చుంటే అంత పుణ్యమే. ఎంతగా దేవాలయాలు దర్శనం చేసుకుంటే అంత పుణ్యమే. ఈ పుణ్యంతో భగవంతుని ఆశీర్వాదం లభిస్తుంది. భక్తి వృద్ధి ఉంటుంది. ఆ భగవంతుని ఆశీర్వాదంతో మరొక పుణ్యకార్యం చేస్తాం. ఇలా పుణ్యకార్యాలే పెరుగుతూ పోతుంది. వాటి వల్ల పుణ్యరాశి అమోఘంగా పెరుగుతుంది. పుణ్యరాశి అమోఘంగా పెరిగిందనుకోండి భగవంతుని ఆశీర్వాదం లభిస్తుంది. భగవంతుని ఆశీర్వాదం లభించిందనుకోండి భక్తి దీపం వెలిగిస్తాడు భగవంతుడు హృదయంలో. భక్తి ప్రభావం చేత జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాడు. ఏషామే వానుకంపార్థం అహం అజ్ఞానజంతమ నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. తేషామే వానుకంపార్థం. ఎవరైతే నన్నే భజిస్తూ ధ్యానిస్తూ జపిస్తూ నేను చెప్పిన మార్గంలో నడుచుకుంటూ జీవనం సాగిస్తూ నాకే అంకితమై విశ్వాసంతో నా మీద నమ్మకంతో నడుచుకుంటూ ఉంటారో అటువంటి వారి యొక్క హృదయాలలో నేనే జ్ఞానబీజాన్ని నాటుతాను, జ్ఞానదీపాన్ని వెలిగిస్తాను. జ్ఞానదీపం వెలిగిందంటే వైరాగ్యం అందరి దగ్గర పెట్టుకొని వస్తుంది, కలిసి వస్తుంది. వైరాగ్యం లేకపోతే దుఃఖం అనంతంగా ఉంటుంది. వైరాగ్యమే మనిషికి ప్రశాంతతనిస్తుంది. అసంగశస్త్రేణ దృఢేన చిత్వ 15వ అధ్యాయంలో చెప్తాడు. అసంగశస్త్రేణ దృఢేన చిత్వ. అసంగశస్త్రము అంటేనే, అసంగము అంటేనే వైరాగ్యం. ఆ వైరాగ్యం అనే ఖడ్గంతో నీ యొక్క దుఃఖానంతా ఖండించి వేసుకోవాలి చెప్తాడు భగవంతుడు. ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలో వస్తాయి. ఏకాదశి ఉపవాసం ద్వారా ఇవన్నీ మనకు లభిస్తాయి అని తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ కూడా మ్యాక్సిమం ఎంత వీలైతే అంతగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోంచేయండి. అయితే రైస్ ఐటమ్స్ తినండి. ఒకవేళ మేము ఉపవాసమే ఉండము, నాకు చేరా కాదు, నేను తినాలా అనేటట్టుగా ఉంటే రైస్ తినద్దండి. రైస్ ఐటమ్స్ తినద్దండి. రాగి రొట్టె, జొన్న రొట్టె, సద్ద రొట్టె, గోధుమ రొట్టె, ఆర్పులో, కొర్రలో, ఊదలో, సామలో ఇవన్నీ ఉన్నాయి తిని బతకడానికి. ఆ ఒకరోజు వాటిని ఏమైనా తీసుకోండి. పండ్లు కూడా తీసుకోవచ్చు, పాలు పండ్లు తీసుకోవచ్చు. కానీ లోపల ఉండే క్రిములు చాలు. మన కడుపులో కొన్ని క్రిములు ఉంటాయి, రక్తంలో కొన్ని క్రిములు ఉంటాయి, వ్యాధికారక క్రిములు. అవి చనిపోవాలి అంటే నువ్వు కేవలం ఉపవాసం ఉంటేనే చేస్తావు. నీరొక్కటి తీసుకోవచ్చు.
నీరు ఒకటి తాగడం వల్ల క్రిములకు ఫుడ్ లభించదు. వాటికి ఫుడ్ కావాలి. 24 hours ఏం భోజనం పెట్టలేదు అనుకోండి, వాటికి ఫుడ్ లభించదు కదా. అయ్యో వెతికి 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 సోలిపోయి చచ్చిపోతాయి. అవకాశం ఇవ్వాలి వారికి కూడా చనిపోవడానికి. మీరు అవకాశం ఇవ్వకుండా రాగడి తింటే ఏమైతే తినచ్చన్నారు సార్, జొన్న రొట్టె తింటే ఏమైతుంది, జొన్న రొట్టె తినచ్చన్నారు సార్. డ్రై ఫ్రూట్స్ తింటే ఏమన్నారు, మన అక్క చెప్పింది కూడా, మన జక్క పండ్లు తినచ్చు తప్పేం లేదని సార్ కూడా అన్నారు. పాలు తాగచ్చు అన్నారు, పాలు తాగుతాం. వాటికి ఏం కావాలో, ఆ క్రిములకు, బ్యాక్టీరియాకు, వైరస్కి, ఫంగస్కి ఏం ఫుడ్ కావాలో పుష్కలంగా అందిస్తున్నారు. మరి చచ్చేది ఇప్పుడు ఇంట్లో తొట్టి ఉంటుంది, వాటర్ ట్యాంక్, దాన్ని 10 రోజులకు ఒకసారి ఏం చేస్తాము, నీళ్ళన్నీ వదిలేసి మొత్తం కడిగేసి బట్టతో మొత్తం తేమంతా ఒత్తిచ్చేసి ఎండబెడతాం. ఒక రోజంతా ఎండబెట్టేసేసి మళ్ళీ నీళ్ళు పోసి పెట్టినా మళ్ళీ 10 రోజుల వరకు ఏమీ సమస్య లేదు, శుద్ధిగా ఉంటాయి, ఆ జలాలు శుద్ధిగా ఉంటాయి. లేదంటే ఏమవుతాయి, దాంట్లో పురుగులు తేలాడుతూ ఉంటాయి. అవునా కదా, పాచి పట్టేది, పురుగులు వచ్చేసేది, అవన్నీ కూడా బాగా పొర్లుకుంటూ ఆనందంగా ధ్యానం చేస్తుంటాయి లోపల నీళ్ళల్లో, రోజులు ఎక్కువ లేట్ అయ్యే కొద్ది కదా. ఎప్పుడైతే మనం వాటిని శుద్ధి చేసేసి నీట్గా ఎండబెట్టేసి మళ్ళీ నీళ్ళు పడితే మళ్ళీ 15 రోజులకు శుద్ధిగా ఉంటుంది. ఇది కూడా ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్. ఇది ఫుడ్ ట్యాంక్. ఈ ట్యాంక్లో కూడా మనం ఏం చేయాలా, వేస్తున్నాం నాన్ స్టాప్, రోజు వేస్తూనే ఉన్నాం. ఒక్కరోజు ఏమీ వేయకుండా ఎండబెడితే దాంట్లో క్రిములన్నీ చచ్చిపోతాయి, పూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఏదో ఒకటి తిందాం తినేస్తే ఏమవుతుందంటే వాటికి కావాల్సిన ఫుడ్ వాటికి అందుతుంటుంది, అవి హ్యాపీగా పెద్దవైపోతాయి, కొనసాగిస్తుంది, వాటి జీవితం కొనసాగుతుంది. అందువల్ల క్రిములకు మనము భోజనం పెట్టకుండా ఒకరోజు ఎండబెట్టడం అనేది మన ఆరోగ్యానికి దారి తీస్తుంది తెలియజేస్తే, ఏకాదశి ఉపవాసాన్ని మ్యాక్సిమం అందరూ కూడా పాటించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దేహమే కులధర్మ సాధన కాబట్టి మన దేహాన్ని మనము సాధన కాబట్టి, మనకు ఒక సాధనము కాబట్టి, ఒక పనిముట్టు కాబట్టి చక్కగా కాపాడుకోవాలి. కాబట్టి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండి దేహాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ ఈ 4 మాటలు అన్నట్టు పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చరణార విందాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని అనుగ్రహించి ఒక పనిముట్టుగా సద్వినియోగం చేసుకోవాలని మనసు ఆవాచ కర్మ ప్రార్థిస్తూ ఇంతకు ముక్తాయం చేద్దాం. హరి ఓం తత్సత్.